దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తున్నారు. యేసు ప్రభును చూడలేదు. యేసు ప్రభు కార్యాలు ఎప్పుడు కూడా ఆయన కళ్ళ ముందట కనబడలేదు. ఆయన కేవలం ఆత్మీయతలో నిజంగా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో చూడండి. మనం చాలాసార్లు యేసు ప్రభుని గురించి మనం వింటున్నాం. చాలాసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన బ్రతుకులో జరిగాయి. అయినా కానీ విశ్వాసం కోల్పోతున్నాం. అయినా కానీ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. అయినా కానీ దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నాం. అయినా కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. అసలు ఆలోచించి, ఎక్కడుంది మన ఆత్మీయ జీవితం? ఎక్కడ మీ జీవితం, ఆత్మీయ జీవితం ఆగిపోయింది? ఎక్కడ మీరు చచ్చిన వారు అయిపోయారు? చనిపోయినటువంటి వ్యక్తి ముందుకెళ్ళలేదు. ఆత్మీయతలో చనిపోయిన వ్యక్తి కూడా మీరు ముందుకెళ్ళలేదు. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ప్రారంభించ